అందరికీ నమస్కారం. మకర రాశి వాళ్ళందరికీ కూడా శ్రీ విశ్వవసునామ సంవత్సరం 30వ తారీఖు మార్చి 2025 నుంచి సంవత్సరాంతం వరకు వచ్చే ఉగాది వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఆదివారం నాడే 30వ తారీఖు నాడే శని మీకు మీ యొక్క రాశ్యాధిపతి మకర రాశికి అధిపతి మీకు ఎంత యోగాన్ని ఇస్తున్నాడంటే పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా మకర రాశి వాళ్ళకు ఉండబోతుందని తెలుసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. 3వ ఇంట్లో శని రావటం 2.5 సంవత్సరాలు అక్కడే ఉండడం వల్ల మీనరాశిలో మీకు అనేక రకాల ధన ఆదాయము, కుటుంబ సంతోషము ఎంతో గొప్పగా కనిపిస్తుంది. చదువులో పట్టుదలతో చదివితే మంచిదవుతుంది. మోర్ దెన్ యావరేజ్గానే ఉంటుంది, కానీ ఇంకా కష్టపడితే చదువులో మంచిది. ముఖ్యంగా శని 3వ ఇంట్లోకి రావటం ఈ రాశి వాళ్ళకి ఎంత యోగం అంటే అంత మంచిదని చెప్పేసి ధైర్యంగా చెప్పచ్చు. మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు, నలుగురికి సహాయం చేసే స్థితిలో ఉంటారు. అలాగే బంధుమిత్రుల పరిపాలన చాలా బాగా చేస్తారు. విపరీత ధనయోగం ఉంటుంది. మకర రాశి వాళ్ళకి పంచమంలో ఉన్న గురువు 6వ ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. అంటే ఈ జాతకంలో వీళ్ళకి వ్యయాధిపతి అలాగే తృతీయాధిపతి ఈ రాశి వాళ్ళకి 6వ ఇంట్లోకి రావటం అనేది ఎంతో యోగం అన్నమాట. ఇది ఇంకా గొప్ప విషయం. ఎప్పుడైతే గురువు మీకు 6వ ఇంట్లో మిథున రాశి 15వ తారీఖు మే వస్తున్నాడో సంవత్సరం అంతా అక్కడే ఉండి బంధువులతో మంచి రిలేషన్షిప్, అలాగే వాళ్ళ సహాయ సహకారాలు ఎంతో అద్భుతంగా ఉంది. ఖర్చులు అదుపులో ఉంటాయి, ఆదాయం బాగా పెరుగుతుందని కూడా ఈ జాతకంలో మకర రాశి వాళ్ళకి గురువు మార్పు ఎంతో అద్భుతాన్ని చూపిస్తుంది. అలాగే రాహు 3వ ఇంట్లో ఉన్న అతను కాస్త ఇప్పుడు 2వ ఇంట్లోకి రావటం అంటే కుంభరాశిలోకి రావటం వల్ల ధన నష్టము, అనవసరమైన ఖర్చులు, కుటుంబంలో చిన్న చిన్న కలహాలు, చిన్న చిన్న అసంతృప్తులకి కారణాలు, పిల్లల చదువులో కాస్త డిలే అవి ఇవి చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందులో జాగ్రత్తగా ఉండడం మంచిది. సప్తమంలోకి అంటే అష్టమంలోకి కేతు వస్తున్నాడు సింహరాశిలోకి రావటం వల్ల 18వ తారీఖు మే నాడు మనకు వాహనాలు నడిపేటప్పుడు ఏదైనా సరే రిస్క్ చేయకుండా ఉంటే ఎంతో మంచిది, ఆరోగ్యానికి మంచిదని కూడా తెలియజేస్తూ మంచి తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, భగవంతుని యొక్క ఆలోచనలు, భక్తి అంతా కూడా బాగా పెరుగుతుందని చెప్పి ఈ రాశి వాళ్ళకి చెప్పాలి. మకర రాశి వాళ్ళందరికీ కూడా శని యోగాన్ని ఇస్తున్నాడు, గురువు మహాయోగాన్ని ఇస్తున్నాడు, రాహుకేతులు సాధారణమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. మిగతా గ్రహాలు ఏం చేయబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి మీ దశని బట్టి, మీ యొక్క జాతకాన్ని బట్టి చెప్పాలి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా నెంబర్కి పంపించండి. జాతకం మొత్తం రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి మీ జాతకాన్ని మెయిల్ చేసి రికార్డు కూడా చేయిస్తా. మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, జాతకం తెలుసుకోవడానికి రావడానికి మర్చిపోవద్దు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా మకర రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజ్య పూజ్యం 4, అవమానాలు 5గా చెప్పడం జరిగింది. తప్పకుండా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్యంగారు. కుంభరాశి వాళ్ళందరికీ కూడా శ్రీ విశ్వవసునామ సంవత్సరం 30వ తారీఖు మార్చి 2025 నుంచి వచ్చే ఉగాది వరకు అంటే సంవత్సర ఫలితం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి నెత్తి మీద కూర్చున్నాడు శని ఇన్ని రోజులు అంటే 2.5 సంవత్సరాలు. ఆ శని తన రాశ్యాధిపతియే కాదని చెప్పను, కానీ శనియే కదా. మరి ఆ శని కాస్త ఇప్పుడు ద్వితీయ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే జన్మస్థానం అంటే కుంభరాశిలో ఉన్నంత బాధ కష్టాలు ఏదైతే పెట్టాడో మీనరాశిలోకి వెళ్తే చాలా వరకు రిలీఫ్ అన్నమాట. అంటే మే మంత్ ఎండకి జూన్ మంత్ ఎండకి ఎంత తేడా ఉంటుందో మీరే గమనించండి. కరెక్ట్గా చెప్పాలంటే ఏప్రిల్ మంత్లో వచ్చే ఎండ 12వ ఇంట్లో శని, మే మంత్లో వచ్చే ఎండ నెత్తి మీద ఉన్న శని, జూన్ మంత్ ఎండ పక్కకి వెళ్ళిపోతే కాస్త రిలీఫ్ అన్నమాట. ఆ శని అన్నమాట. 2వ ఇంట్లో శని చాలా వరకు మనకు మేలే చేస్తాడు. 2వసారి కానీ ఎవరికైతే ఏళ్ళనాటి శని వచ్చిందో వాళ్ళకైతే ఇంకా పొంగు శని అంటారు. జీవితంలో అత్యంత అభివృద్ధి సాధించడానికి అవకాశాలు శని కల్పిస్తాడు ఈ 2.5 సంవత్సరాలు. మరి శని 2వ ఇంట్లో ఉంటే కుంభరాశి వాళ్ళకు ఏం జరుగుతుందయా అంటే బాగా ధన నష్టానికి కారణమవుతుంది, కుటుంబ కలహాలకి కారణమవుతుంది, చదువులో వెనకబడిపోవడానికి కారణాలు అవుతాయి. మరి ఇవన్నీ జాగ్రత్తగా కుంభరాశి వాళ్ళు గమనించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి, అలాగే మన అదుపులో ఉండవన్నమాట. జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకొని శని మంత్రానికి పరిహారాలు శని గ్రహానికి చేసుకోవడం
అలా వెళ్ళిపోతే మంచిది. అలాగే గురువు పంచమంలో వెళ్ళిపోతున్నాడు 15వ తారీఖు మే నాడు. 5వ ఇంట్లో గురువు రావటం ఎంత గొప్పదంటే, ఇంతవరకు 4వ ఇంట్లో ఉన్నటువంటి గురువు కాస్త 5వ ఇంట్లోకి రావటం, వృషభ రాశి నుంచి మిథున రాశి మారడం, ఆ వృషభ రాశి కన్నా మిథున రాశి గురువుకు చాలా మంచిది. 4వ స్థానము అర్ధాష్టమ గురువు కాస్త పంచమంలోకి రావడం ఇంత యోగం అన్నమాట. దీనివల్ల విపరీత ధనయోగము, కుటుంబ సంతోషము, చదువులో గుర్తింపు, రాణింపు, అన్నిట్లో పట్టుదలతో ముందుకు రావటం, కుటుంబ ప్రశాంతతని మెయింటైన్ చేయటం, వ్యాపారంలో మంచి లాభాలు, విపరీతమైన లాభాలు కుంభరాశి వాళ్లకు కనబడుతున్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, టీచింగ్ లెవెల్లో ఉన్నవాళ్ళు అనేక రకాలుగా లాభాలు పొందడానికి ఈ గురువు రావటం చాలా మేలు కలిగిస్తుంది. అయితే 18వ తారీఖు మే నాడు రాహు మళ్ళీ కుంభరాశిలోకి రావటం వల్ల తిప్పటము, తిరగటము, అలసట, ప్రయాణాలు అన్నీ ఉంటాయన్నమాట. రాహు లగ్నంలో ఉంటే ఒక్కొక్కసారి మాట్లాడే మాటలు కూడా చాలా కఠినతరంగా ఉంటాయి. వ్యసనాలకు తక్కువ ఏమీ లేదు. సప్తమంలోకి కేతు రావటం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు, ఇబ్బందులు, పెళ్లి కాని వాళ్లకు ఆటంకాలు, అడ్డంకులు అంతా కుదిరిపోయింది. ఇంకా పెళ్ళి అనేసరికి ఎవడో వచ్చి పుల్ల పెడతాడు, మధ్యలో ఆగిపోతుంది, మళ్ళీ ఇంకెవడో వస్తాడు. ఇలాగా మాటికి మనకు ఈ కేతువు రావటం వల్ల అనేక ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి అన్నమాట వివాహ వ్యవస్థలో. కాబట్టి దూరంగా ఉన్న వాళ్ళు కలపాలంటే మధ్యలో ఎవడో పుల్ల పెడతాడు, పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి చేద్దామంటే మధ్యలో ఎవడో వచ్చేస్తాడు. ఇలా కాకుండా ఏం చేయాలనేది నేను చెప్తాను. ముఖ్యంగా కుంభరాశి వాళ్లకు పార్ట్నర్షిప్లో కూడా అంతే అప్ అండ్ డౌన్స్ బాగా కనిపిస్తున్నాయి, లాభాలు తక్కువ. కాబట్టి మీ జాతకం మొత్తం చదవాలి. మీరందరూ నన్ను కాంటాక్ట్ చేయండి, మీతో జాతకం మొత్తం చదివి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు రికార్డ్ చేయిస్తా. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానాలు 5గా కనిపిస్తున్నాయి. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ గోపాలయ్య గారు, నమస్కారం. మీనరాశి వాళ్ళందరికీ కూడా శ్రీ విశ్వవసునామ సంవత్సరం 30వ తారీఖు మార్చి 2025 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు సంవత్సర ఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి శని 12వ ఇంట్లో ఉండి కాస్త సెగ తగులుతూ ఉండింది. అంటే పెనం అన్నమాట. పెనం కాగినప్పుడు ఎంత వేడి ఉంటుందో, మరి పెనంలో నుంచి పొయ్యిలోకి పడితే పరిస్థితి ఎలా ఉంటుంది? సంపూర్ణ దహనం అయిపోతుంది ఆ వస్తువు. అలాగే 12వ ఇంట్లో ఉన్న శని కాస్త ఇప్పుడు నెత్తి మీదకి వచ్చాడు. 30వ తారీఖు మార్చి నాడు పండగ రోజు నెత్తి మీదకి రావటం వల్ల ఏలినాటి శని ఉన్నటువంటి మీనరాశి వాళ్ళకి తీవ్రమైనటువంటి శని ప్రభావం ఉంటుంది. కాబట్టి శని అంటే శూద్రుడు, మరి మీనరాశి అంటే బ్రాహ్మణుడు, గురువు అన్నమాట. వీళ్ళిద్దరికీ విరోధం జన్మతహానే ఉంటుంది. మరి శని ఒక ఆట ఆడిస్తాడు. మీ మీనరాశి వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టి ఆరోగ్యపరమైన విషయాలు కానీ, వ్యాపారంలో చిక్కులు కానీ, గొడవలు, అనేక రకాల మనశ్శాంతిని కోల్పోయే పరిస్థితి అనేది ఖచ్చితంగా ఈ శని చేయటం జరిగింది. దానికి పరిహారాలు ఉంటాయి. అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను క్లియర్గా మీకు చెప్తా. శని ఇలా రావటం వల్ల వ్యాపారంలో వీళ్ళకి నష్టాలకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గతంలో కన్నా వ్యాపారంలో అభివృద్ధి ఉన్నట్టుగానే ఉంటుంది. జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే ఎటువంటి ఇష్యూ లేదని కూడా మనం క్లియర్గా చెప్పొచ్చు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా కుంభరాశి వాళ్ళకి గురువు, మీనరాశి వాళ్ళకి గురువు 3వ ఇంట్లో ఉన్నటువంటి గురువు ఇప్పుడు 4వ ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. అది 15వ తారీఖు మే అన్నమాట. ఎంతో గొప్ప విషయం అది. దానివల్ల మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. గతంలో ఉన్న అనేక ఇబ్బందులు, గురువు చేసినటువంటి బాధలన్నీ కూడా బయటపడిపోయి 4వ ఇంట్లో గురువు రావడం, కేంద్ర స్థానంలో మీకు అనేక శుభాలు జరుగుతాయి. గతంలో కన్నా గురుబలం బాగా పెరుగుతుంది. శుభకార్యాలకు చాలా అనుకూలంగా మీనరాశి వాళ్ళకి గురువు చేస్తున్నాడు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు కూడా గురువే కల్పిస్తున్నాడు అన్నమాట. సంవత్సరం అంతా గురుబలం చాలా బాగుంది. అలాగే ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉంది. ముఖ్యంగా రాహు, నెత్తి మీద ఉన్నటువంటి రాహు కాస్త పక్కకి వెళ్ళిపోయి కుంభరాశిలో సెటిల్ అవుతున్నాడు 18 మే నాడు. దానివల్ల అనేక రకాల లాభాలు, దూర ప్రయాణాలు అనుకున్నవి జరగటము, రాహు మంచి లాభదాయకంగా మీకు అన్ని రకాల మేలు చేస్తాడు. ముఖ్యంగా కేతువు 6వ ఇంట్లో రావటం కూడా ఎంతో మేలు జరిగిందన్నమాట. కేతువు 6వ ఇంట్లో రావటం మీ రాశి వాళ్ళకి చాలా మంచిది అని కూడా మనం చెప్పాలి.
కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఎంతైనా మంచిది. మొత్తం మీద మీనరాశి వాళ్ళకి గతంలో కన్నా ఇప్పుడు అద్భుతంగా ఉంది, ఒక్క ఏలినాటి శని ప్రభావం తీవ్రత తప్ప. కాబట్టి ఆ పరిహారం ఎలా చేసుకోవాలి, కేతు 6వ ఇంట్లో ఉండి ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులు పెడతాడు, అలాగే అనేక రకాల మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి అన్నీ మనం పక్కా తెలుసుకుందాం. మీతో నేను ఫోన్లో అన్నీ మాట్లాడతాం. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి చెప్పండి. ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 6, రాజ్యపూజ్యం 3, అవమానాలు 1 అని తెలియజేస్తూ జ్యోతిష్యం కొరకు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్యంగా.